గ్రానైట్గా మార్చాను. నమస్తే అండి, నా పేరు గాది వెంకటేశ్వరరావు, జనసేన జిల్లా ప్రెసిడెంట్ని. నాకు అది ఇవ్వండి, కొంచెం మీ ఆఫీస్కి పంపిస్తాను. ఏం లేదు, ఇవేంటంటే ఎన్ని పట్టా ల్యాండ్స్, పట్టా ల్యాండ్లో ఇల్లు కట్టుకుంటే వీళ్ళన్నీ పట్టా ల్యాండ్. ఇవేం బీఫారం గవర్నమెంట్ దయచేసి ఇచ్చినవి కాదు వీళ్ళకి. వీళ్ళంతా వీళ్ళ తాతల నుంచి పట్టా ల్యాండ్లు వీళ్ళవన్నీ. ఎప్పటి నుంచో ఉంటున్న ఊర్లో మీరేమో పక్కకి ఇచ్చేసారు నామ్స్ అంటున్నారు. ఆడు కొట్టిన ఏమో చూస్తే మీరు ఒకసారి ఫిజికల్ పొజిషన్ మీరు కూడా వచ్చి చూడండి ఒకసారి. ఆడు కొట్టే మొత్తం దీని మీద ఉంటాయి. ప్రస్తుతం మనం తాడికొండ నియోజకవర్గంలోని పిరంగపురం మండలం పిరంగపురంలోని ఈ గొల్లపాలెం అనే ఈ ప్రాంతంలో ఉన్నాము. వెనక కనిపిస్తున్నదే పిరంగపురం కొండ. అది ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితం ఈ ఏరియా వాళ్ళంతా ఇక్కడ వీళ్ళ జీవనోపాధికి ఈ కింద ఉన్నటువంటి రాళ్ళు కొట్టుకుని అమ్ముకుని బ్రతుకుతా ఉండేటటువంటి ఈ ప్రాంతం రాను రాను ఇవాళ ఏమైపోయిందంటే ఈ కొండంతా గ్రానైట్ పడటం. ఈ గ్రానైట్ ఎప్పుడైతే పడిందో దీని మీద బడా వ్యాపారులందరూ కూడా దృష్టి పడటం, ఇష్టానుసారంగా వాళ్ళ కొండని వాళ్ళ ఇష్టం, వాళ్ళ సొంతం దానిలాగా దాన్ని ఏ రకంగా అసలు వీళ్ళకి ఇబ్బంది పడిందా, ప్రజలు ఉన్నారు ఇక్కడ, దీనికి ఆనుకుని ఇక్కడ ఊరుంది, ఈ ఊరు పరిస్థితి ఏంటనేది వాడికి ఎవడు కూడా అవసరం లేదు. వాడికి కావాల్సింది వాడి సంపాదన. అసలు దీంట్లో ఎంతవరకు లీగల్గా మైనింగ్కి పర్మిషన్ తీసుకున్నారో తెలియదు, ఎంత ఇల్లీగల్గా కొడుతున్నారో తెలియదు. ఇక్కడ కూతవేడు దూరంలోనే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, ఎండిఓ ఆఫీస్ ఉంటుంది. మరి వీళ్ళు అసలు ఎంతవరకు పర్యవేక్షిస్తున్నారో దీని మీద ఇప్పటి వరకు కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చి వీళ్ళందరినీ కూడా అడిగితే చెప్తున్నారు, ఈ ఎదురింటి మీద పడింది రాళ్ళు, ఈ వెనక ఇళ్ల మీద పడింది. ఇవన్నీ కూడా వైబ్రేషన్తో బిల్డింగ్లన్నీ కూడా క్రాక్ వచ్చి ఉన్నాయి. వీళ్ళు గత కొంతకాలంగా అధికారులకు చెప్పుకుంటుంటే వీళ్ళ రోదనంతా కూడా అరణ్య రోదనలాగా ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. వీళ్ళకి అసలు ఎంత రెవెన్యూ వస్తుందో గవర్నమెంట్ కూడా తెలియదు. ప్రకృతి సంపదని ప్రజలకి ఉపయోగపడవలసింది ఎవడో ఒకడిద్దరు బడా నేతలు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వాళ్ళు చేసుకుపోతుంటే కాపాడవలసినటువంటి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యంగా వాళ్ళ లంచాలకు అలవాటు పడిపోయినట్టుగా దీంట్లో అయితే స్పష్టంగా కనిపిస్తుంది. జనసేన పార్టీ తరఫున మాకు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే, మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రజల పక్షానే పోరాడదాం, ప్రజలకు ఎక్కడన్నా ఇబ్బంది జరిగితే ఖచ్చితంగా దాన్ని పాయింట్అవుట్ చేద్దామని చెప్పిన దాని మీదతే ఇవాళ నేను కూడా ఇక్కడికి వచ్చి చూస్తే అధికారులు కూడా ఫోన్ చేస్తే స్పందన లేదు. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటాను డీడీ మైన్స్ నుంచి. తీసుకున్న తర్వాత దీంట్లో ఎంతగా వరకు లీగల్గా ఉంది, ఎంత ఇల్లీగల్ ఉంది చూసిన తర్వాత తక్షణమే అధికారుల దృష్టికి తీసుకెళ్తాను, మళ్ళా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. వీళ్ళనందరినీ కూడా కాపాడేటువంటి బాధ్యత జనసేన పార్టీ నుంచి మేము ఖచ్చితంగా తీసుకుంటాం. ఎందుకంటే ప్రజల కోసమే ఎప్పుడు కూడా జనసేన పార్టీ ఉంది కాబట్టి. కానీ ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ కొండ మీద క్వారీయింగ్ అనేది పూర్తిగా ఆపేదవలసిన అవసరం ఉంది. ఆపదాకా కూడా జనసేన పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఎందుకంటే దాని నుంచి వచ్చే రెవెన్యూ చాలా తక్కువ ఉంటుంది నాకు తెలిసి. కానీ కొన్ని వేల మంది చుట్టూతో ఉన్నారు. ఇక్కడ చూస్తే దాదాపుగా 700 గడప ఉందని చెప్తున్నారు. దాదాపు 2500 మంది మనుషులు ఇక్కడ ఉన్నారని చెప్తున్నారు. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు అనేది ప్రజల కోసమే చెప్తే ఏ ఒకడో ఇద్దరికో సంపాదించుకోవడానికి కాదు. అది ప్రభుత్వానికి సంబంధించినది, ప్రకృతి ఇచ్చినటువంటి ఆస్తి, అది ప్రజలకు చెందాలి. కానీ ఇక్కడ ఆ అవసరం కూడా లేదు. ఇక్కడ ప్రజలు ఫస్ట్ కాబట్టి ఖచ్చితంగా దాని మీద జరిగేటటువంటి క్వారీయింగ్ని ఆపేదాకా జనసేన పార్టీ ప్రజల తరఫున పోరాటం చేస్తామని కూడా చెప్తున్నాను.